హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఎండలకి శరీర వేడిని తగ్గించుకోవడానికి కుండలో బటర్ మిల్క్ న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ బటర్ మిల్క్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: గేదె పాలతో ప్రిపేర్ చేసుకున్న పెరుగు మీద మేగడ తీసుకోవాలి. 2 స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టుకున్నవి. లవణం లేకపోతే కల్లుప్పు కొని వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా. చిన్న అల్లం ముక్క, మన పెరట్లో కాసినాయి కదా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ శుభ్రం చేసి ఇంకా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. పుదీనా అలాగే ఉంచాను, కొంచెం ముక్కలు కట్ చేసి. కొత్తిమీర, అల్లం కావాలంటే పేస్ట్లో కూడా చేసుకోవచ్చు మీరు. కొంతమంది జీలకర్ర పౌడర్ అది వేసుకుంటారు. నేనైతే ఇలా న్యాచురల్గా ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను. ఎంత వేడి చేసినా ఒక 2 గ్లాసులు తాగితే వెంటనే కూలింగ్ అవుతుంది బాడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ ముక్కలు అది వేసుకుని చేసుకుంటారు. అలా చేసుకోకండి, ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. న్యాచురల్గా వచ్చేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగంతాని కుండలో వేసుకుని చిలుక్కుందాం. ఇదిగో కవ్వం కుండ, పెరుగు అయితే ఇలా వేసుకుని చిలుక్కుందాం. మనం వేసుకున్న పెరుగుకి ఒక 2 వంతులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చిలికాక మళ్ళీ ఇంకొక 2 వంతులు వేసుకుందాం. పెరుగు చిలుక్కుందాం. ఇప్పుడు చిలికేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి మెజర్మెంట్స్. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. టేస్ట్కి సరిపడా సైంధవ లవణం, మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, ఇవన్నీ వేసుకుని కలిపేసుకోవాలి. కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం సైంధవ లవణం వేసుకుందాం, ఇంకా కమ్మగా ఉంటుంది. కొంచెం తక్కువైంది. సమ్మర్లో సాల్ట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనకి చెమట ఎక్కువ పడుతుంది కదా, అందుకని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా కుండలో ప్రిపేర్ చేసుకొని చల్లగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెరుగు తీసుకుని ఇలా బటర్ మిల్క్ చేసుకుని అలా చేసుకోకండి. ఎందుకంటే మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా చాలామందికి చేరుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం ఇంకొక దాంట్లోకి తీసుకొని గ్లాసులో కానీ ఒక చిన్న కుండలో కానీ తీసుకుందాం. మనం తాగడానికి బాగుంటుంది కదా. ఇలా చిన్న కుండలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. మనం రోజు ఇలా 2-3 తీసుకుంటే కుండతోటి మన బాడీ చాలా కూలింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి తీసుకున్నాం కదా, దీని మీద సబ్జా గింజలు వేసుకుందాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్,
చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు చెరుకు రసంతో న్యాచురల్గా ఎలాగా లస్సీ ప్రిపేర్ చేసుకోవాలో ఇంకో వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే.